బోనాల ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన ప్రారంభమై వచ్చే నెల 20 వరకు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన సమీక్ష సమావేశం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆషాఢం వచ్చిందంటే చాలు పల్లె నుంచి పట్నం వరకు బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తారు. ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ బోనాల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఈ ఉత్సవాలకు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. బోనాల ఉత్సవాలు ఏర్పాట్లపై ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలో అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. అలాగే శాంతి భద్రతలు, తాగునీటి, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అన్ని విభాగాల ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. జూన్ 26వ తేదీన గోల్కొండలో మొదటి పూజతో బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ బోనాల జాతర 28న జరుగుతుంది. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరగనుంది. ఇక ఎంతో ప్రాముఖ్యత చెందిన లష్కర్ బోనాలు జూలై 13న జరుగుతాయి. జూలై 14న రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం జూలై 20న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు చేస్తారు. జూలై 24న బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. బోనం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుక 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తోటి, దాని తదుపరి 13వ తేదీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, 14 నాడు రంగం, 20 నాడు లాల్ దర్వాజా అక్కన్న మాదన్న బోనాలతోటి ఈ కార్యక్రమం జూలై 26కు ముగుస్తోంది. 24కు ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ దేవాలయాల బోనాలకు సంబంధించిన మంచి సమాచారాన్ని అందరికీ ఆన్లైన్ లో కూడా ఉంచుతూ చదువుకోవడానికి బోనాల సాంప్రదాయము, చరిత్ర, హైదరాబాద్ సంబంధించిన ఒక అంశం పట్ల అందరికీ అవగాహన కలగడానికి తెచ్చేటువంటి ఈ పుస్తకాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచుతా ఉన్నాం. బోనాలు భవిష్యత్ తరానికి కూడా ఒక సాంప్రదాయం. ఈ రోజు మనకు ఉండేటటువంటి ఆచారము, విశ్వాసానికి అనుగుణంగా ఆనాడు నిజాం కాలం కంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులలో దేవాలయాలు, అమ్మవార్లను కొలుచుకునే సాంప్రదాయం ప్రతి ఒక్కరు కూడా ధనికులు, పేదవాళ్ళనే తేడా లేకుండా జరుపుకునే కార్యక్రమం లోపల ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని, అంటే ఏ గుడికి సంబంధించి ఆ గుడికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ విత్ ఎండోమెంట్ తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మెయిన్ పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్ ది. ఎందుకు అనంటే ఆ వచ్చిన రద్దీని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు కూడా ఈరోజు సిపి గారు, డీజీపీ గారు కూడా వారు మాట్లాడుతూ అన్ని చర్యలు మేము తీసుకుంటాము, మరి గతంలో జరిగిన చిన్న తప్పులు కూడా జరగకుండా ఈసారి చర్యలు తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు విడుదల చేయడం జరిగింది. మేము ఏ డిపార్ట్మెంట్స్ కి ఇవ్వాల్సిన అమౌంట్ ఆ డిపార్ట్మెంట్స్ కు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టెంపుల్స్ కి ఇచ్చేటువంటి అమౌంట్ కూడా మరి త్వరలోనే వాళ్ళది ఎవరికి ఎంత అనేది డివైడ్ చేసి అది కూడా పంచి వాళ్లకు మరి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దేవాదాయ శాఖ 30 కోట్లు అడగగా ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మొత్తం 3026 దేవాలయాలు బోనాల ఉత్సవాల్లో భాగస్వామ్యం కానున్నాయి. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మంత్రులు చెబుతున్నారు. అలాగే వీఐపీ మూవ్మెంట్ లో తొక్కిసలాటలు లేకుండా జోగినీలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఈ బోనాలను నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా లష్కర్ బోనాల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర నిఘా వర్గాల సూచన మేరకు భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. బోనాలు ప్రారంభమవుతూ ఉండటంతో నెల రోజుల పాటు డప్పు చప్పులతో భాగ్యనగరం మారుమ్రోగుతుంది.